నమస్కారం డీమ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. నిత్యం అబద్ధాలు చెబుతూ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే గద్దె ఎన్నికల్లో ఇంటికి వెళ్లడం ఖాయమంటూ జోస్యం చెప్పిన వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం బానిసలా పనిచేస్తున్నారంటూ మండిపడ్డ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన దేవినేని సుధీర, కేశినేని హైమ. నిత్యం అబద్ధాలు చెబుతూ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే గద్దె ఎన్నికల్లో ఇంటికి వెళ్లడం ఖాయమని దేవినేని అవినాష్ అన్నారు. ప్రతి విషయంలో అబద్ధాలు చెప్పే గద్దె రామ్మోహన్ ఎన్నికల్లో ఎందుకు నియోజకవర్గ ఓటర్లను స్వచ్ఛందంగా కలవలేకపోతున్నారంటూ ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం జగన్ ను రెండవసారి జగన్ కు అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 11వ డివిజన్లో రెల్లి కాలనీ నుండి విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అవినాష్ మాట్లాడుతూ రెల్లి కాలనీలోని ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయించి వాటి విలువ పెంచిన ఘనత ఒక సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అదే అంశాన్ని గద్దె రామ్మోహన్ రావు పరిష్కరించకుండా గత 10 సంవత్సరాలుగా అక్కడ నివాసితులను ఆయన చుట్టూ తిప్పుకున్నారని విమర్శించారు. పేదలకు సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని తలంపు గద్దెకు ఎప్పుడూ లేదన్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ చేయలేని అనేక పనులను తాను చేసినట్లు అవినాష్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే అన్నిటికీ అతీతంగా నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు రెండు సమానంగా అందరికీ అందాలంటే ఈ ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయం చేకూర్చవలసిన అత్యంత కీలకమైన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. పదకొండవ డివిజన్లో రెండో విడత ప్రచార కార్యక్రమం సోదరులు డివిజన్ అధ్యక్షులు పర్వతనేని పవన్ గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు సోదరులు రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అంజిబాబు గారు, అదేవిధంగా ఈరోజు ఉపాధ్యక్షులు ఊకోటి శేషగిరిరావు గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళ మిత్ర బృందం, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి ఉదయ్ గారు, 11వ డివిజన్ నాయకులు దుర్గాప్రసాద్ గారు కానివ్వండి, మిగిలిన శేషు కానివ్వండి, మిగిలిన పెద్దలు, మహిళా నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఇంటింటికి ప్రచారం. ఈరోజు రెల్లీస్ కాలనీ దగ్గర నుంచి విశాల్ మార్ట్ బ్యాక్ సైడ్ కానివ్వండి, కర్నంగారు బజార్ దాకా ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాం. ఈరోజు ఇదే 11వ డివిజన్లో గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గద్దె రామ్మోహన్ అనేక అబద్ధాలు, ఈరోజు రెల్లీస్ కాలనీ ఇళ్ల పట్టాల విషయం కానివ్వండి, ఈరోజు రోడ్లన్నీ గారు తవ్వేసి అలా పూర్తి చేయకుండా వదిలేస్తాం కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి, ఇలా అనేక సమస్యలు గత 10 సంవత్సరాలు, అంటే గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే 2 సార్లు కార్పొరేటర్ గారు తెలుగుదేశం పార్టీ వచ్చింది. గత 5 సంవత్సరాలు కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నా
ఏమీ చేయలేని వ్యక్తిగా ఈరోజు గద్దె రామ్మోహన్ మిగిలిపోయారు. కానీ ఈ యొక్క 5 సంవత్సరాలు ప్రజానికం ఒక ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు 11వ డివిజన్లో అన్ని విధాలుగా రోడ్లు, డ్రైనేజు, వాటర్ పైప్ లైను, పార్కులు డెవలప్మెంట్ చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 30 సంవత్సరాల మా రెల్లి కాలనీ ఒక ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన నాయకుడు గారా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఆ ప్రాంతంలోకి వెళ్తుంటే మహిళలు అందరూ గారు బయటకు వచ్చి ఒకటే అన్నారు, ఇదివరకు మమ్మల్ని రెల్లీస్ కాలనీ అని చెప్పని ఇదిగా తక్కువ అంచనా చేసేవారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆధ్వర్యంలో మా ఆస్తి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ తర్వాత మా ఆస్తి 50 లక్షల రూపాయలు మా ఆస్తి అయిందని చెప్పని అది ఎంతో సంతోషంగా చెప్పుకుంటున్నారు. విజయవాడలో యువకుడు, విద్యావంతుడు, అందరితో కుటుంబ బాంధవుడిగా ఉన్నటువంటి దేవినేని ఫ్యామిలీలో ఒక రత్నం లాంటి దేవినేని అవినాష్ బాబుని ఇక్కడున్న బీసీ కమ్యూనిటీ అందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో బీసీ కులాలందరికీ కూడా 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ కూడా చెప్తున్నారు. ఆ బడ్జెటే మన రాష్ట్ర బడ్జెట్ అంత అవుతుంది. అంతకుముందు మా కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తారని చెప్పి ఒక కమ్యూనిటీకే బడ్జెట్ లేదని చెప్పడం జరిగింది. ఈరోజు ఎక్కడి నుంచి వస్తుంది బడ్జెట్, ఎలా ఇవ్వగలరు అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మాటలు చెప్పడం చాలా ఈజీ. ఇప్పుడు చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అబద్ధాలైనా ఆడి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రాపగండా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ఇది ఎవరు నమ్మరు. జగన్ గారు చెప్పిన మాట తప్పకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనందరం కూడా బీసీ అన్నదమ్ములు అందరం కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ విజయవాడ మన దేవినేని అవినాష్ బాబు గారిని కంపల్సరీ గెలిపించుకుంటే మినిస్ట్రీగా మనందరం కూడా చూసి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం బానిసలాగా పనిచేస్తున్నారని సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి అన్నారు. జన సైనికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. మరొకసారి అధికారంలోకి వైసీపీ పార్టీ రావడం ఖాయమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 23వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆత్మకూరు సుబ్బారావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల జరిగిన మేలుని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరలా తిరిగి జగన్ సీఎం అయితేనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని స్థానికులు చెబుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్తే ఆయన దగ్గర లేదని అన్నారు. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదన్నారు. చంద్రబాబు కోసం బానిసలా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని, తన జీవితాన్ని చంద్రబాబుకు దారాదత్తం చేశాడని ఎద్దేవా చేశారు. జనసేన కార్యకర్తలు 10 సంవత్సరాలుగా జెండాలు మోస్తే చంద్రబాబుకు, ఇతరులకు జెండాను తాకట్టు పెట్టాడని విమర్శలు చేశారు. చంద్రబాబు నిన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చిత్తు కాగితం లాంటిదని అన్నారు. ఇవాళ విజయవాడ సెంటర్లో ప్రచారం చేస్తున్నాం. చాలా స్పందన చాలా బాగుంది. అట్లాగే ఇవాళ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట మీద నిలబడతాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని చెప్పి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న మేనిఫెస్టో ఏదైతే బీజేపీతో సంబంధం లేకుండా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారో అదే అర్థం పడుతుంది. బీజేపీ, టీడీపీ నమ్మట్లేదని చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి హామీలు వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ బీజేపీ కూడా నమ్మట్లేదు. అందుకే వాళ్ళు ఆ మేనిఫెస్టో నుంచి వాళ్ళ ఫోటోలు కానీ, వాళ్ళ సింబల్ కానీ, వాళ్ళ పార్టీ ఇది కానీ లేకుండా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి అలయన్స్ పార్ట్నరే కూటమిలోని ఒక ముఖ్య భాగస్వామే చంద్రబాబు నాయుడు నమ్మనప్పుడు ఇంకా ప్రజలేమో నమ్ముతారని అందరూ కూడా అంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ గెలవబోతాం. క్లాస్ సింబల్ కేటాయింపులో వైసీపీ కొంతమంది రిటర్నింగ్ అధికారులు అని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు సార్ టీడీపీ. అవన్నీ ఆరోపణలే. చంద్రబాబు నాయుడు పేటెంట్ రైట్ ఏంటంటే ఆరోపణలు చేస్తూ ఉంటాడు. దేని మీదైనా ఆరోపణ చేస్తాడు. మొన్న ఏమన్నాడు, మీకు ఈ పథకాలన్నీ వేస్ట్, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, శ్రీలంక లాగా అయిపోతుంది రాష్ట్రం, పాకిస్తాన్ లాగా అయిపోతుంది రాష్ట్రం, ఈ వాలంటీర్లు దండగా, సెక్రటరీ వ్యవస్థ దండగా అన్నాడు. ఇప్పుడేమో మరి నిన్న మేనిఫెస్టో చూస్తే అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మోసం చేస్తాడని తెలుసు, ఆయన
అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి అని తెలుసు, అబద్ధాల కోరని తెలుసు. కాబట్టి ఆయన చేసే అన్ని ఆరోపణలే, దానికి వాళ్ళు చేసే ఆరోపణలు ఏది కూడా నిజం ఉండదు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 23 డివిజన్లో ఎన్నికల ప్రచారం భాగంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనం విజయవాడ నగర అభివృద్ధి జరుగుద్ది అని చెప్పిన ఒక ఆకాంక్షతో మిమ్మల్ని అందరూ కూడా గెలిపించుకుంటామని చెప్పని వాళ్ళందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా టోటల్గా కమర్షియల్ ఏరియా. ఇటు గోల్డ్ షాపులు ఉన్నాయి, అదేవిధంగా వర్క్ షాపులు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం, దాదాపు అపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా వెళ్ళాం. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, తప్పకుండా మా వ్యాపారాలు ప్రశాంతంగా జరగాలన్నా, ఈ విజయవాడ నగర అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం మంచిగా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. అందుకే ఆయనకే ఓటేస్తామని చెప్పి ఈరోజు మా గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారికి మాకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలామంది పెద్దలందరూ కలిసి, స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా చక్కగా ప్రతి ఇంటికి తీసుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. 100% ఈ నియోజకవర్గంలో అదే చెప్పండి, ఈ డివిజన్లో చెప్పాలంటే మంచి మెజార్టీతో ఎంపీగా కేసీఆర్ నాని గారికి, ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపిస్తామని చెప్పని ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవించడం చాలా ఆనందంగా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసీఆర్ నాని గారు, అలాగే సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీను గారు 23వ డివిజన్లో ప్రతి ఇంటికి బీసెంట్ రోడ్ సరౌండింగ్స్ ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థించారు. ప్రతి ఇంట్లో అపూర్వ స్వాగతం లభించింది. 23వ డివిజన్లో అందరూ అపోహపడుతున్నట్టు ఇక్కడ మా పార్టీకి వ్యతిరేకత లేదు. మా అందరూ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదించారు. ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని. మేము ఈ ఎలక్షన్లో సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. గత 5 సంవత్సరాలుగా విష్ణు గారు చేసిన అభివృద్ధి వెల్లంపల్లి గారికి, అలాగే కేసీఆర్ నాని గారికి కలిసి వస్తుంది. డివిజన్లో మాకు పూర్తి మెజారిటీ వస్తుందని కోరుకుంటున్నాం. 9వ డివిజన్లో దేవినేని సుధీర, కేసినేని హైమ, వైసీపీ విజయవాడ ఎంపీ కేసినేని నాని, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసినేని నాని 2 సార్లు ఎంపీ హోదాలో విజయవాడతో పాటుగా కృష్ణా జిల్లాలో చేసిన అభివృద్ధి పనులు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ 674 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వారు ఓటర్లకు వివరించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించేందుకు రెండవసారి కూడా సీఎం జగన్కు అవకాశం ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు చేపట్టి వాటిని పూర్తి చేసేందుకు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఎంపీ నానికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా అవినాష్కు 2 ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాలంటూ వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. స్థానికుల నుంచి వీరికి విశేష స్పందన లభించింది. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ 674 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వారు ఓటర్లకు వివరించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించేందుకు రెండోసారి కూడా సీఎం జగన్కు అవకాశం ఇవ్వాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు చేపట్టి వాటిని పూర్తి చేసేందుకు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఎంపీ నానికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా అవినాష్ 2 ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. స్థానికుల నుండి వీరికి విశేష స్పందన లభించింది. ఇటీవల పూర్తయిన మధురానగర్ ఆర్యూబీని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతితో కలిసి ఆర్యూబీ సమీపంలో చేస్తున్న పెండింగ్ పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రకృతి వైపరీత్యం వల్ల ఆర్యూబీ పనులు పెండింగ్ పడ్డాయి. కానీ అనంతరం వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో దీనిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసి ప్రజలకు అండగా నిలబడ్డామన్నారు.
మధురా నగరు, పసుపు తోట, అలాగే దేవీనగరు, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి డివిజన్లు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క చిరకాల వాంఛ అన్నమాట. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏమి కూడా పట్టించుకోలేదు. 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు నిధులు బడ్జెట్ అప్రూవల్ తీసుకుని నగర అభివృద్ధి కోసం ఇది ఒక 20 కోట్ల రూపాయలతో రైల్వేను నగరపాలక సంస్థ రెండు కూడా కలిసి కొద్ది సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం. మానవ తప్పిదం ఏమీ లేదు ఇందులో. ప్రకృతి వైపరీత్యం వల్ల కరోనా మూలంగా ఒక 2.5 సంవత్సరాలు ఇది కొంత వెనకబడిపోయింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కొంచెం ఇబ్బందులు పడ్డారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాము. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఈ ప్రాజెక్టు ఆలస్యం అవడానికి మా తప్పేమీ లేదు. కరోనా రావడం మూలంగా కొంత ఇబ్బంది పడ్డాం కాబట్టి కష్టపడినటువంటి ఇబ్బందులు పడినటువంటి ప్రజలందరినీ కూడా క్షమించవలసిందిగా కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఈ ఆర్యూబీ రావటం మూలంగా సింగనగర్ పైపుల్ రోడ్డు దగ్గర నుంచి దేవీనగర్ దగ్గర ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రావాలి. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మా ప్రణాళిక అదే. అక్కడ ఒక ఆర్ఓబీని తీసుకురావాలని, దాని ద్వారా ఎవరైనా సరే పైపుల్ రోడ్ నుంచి కృష్ణా వారధి దగ్గరికి డైరెక్ట్గా ఈ రోడ్డు అలా వెళ్ళిపోతుంది అనమాట, స్ట్రైట్ అవే. ఒక చిన్న మినీ బైపాస్ కింద ఉపయోగపడుతుంది. కాబట్టి 20 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఏంటంటే ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ప్రభుత్వం వచ్చిన వెంటనే దీని మీద ప్రత్యేకంగా విష్ణు గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. తీసుకురావడం శాంక్షన్ 2020లో శంకుస్థాపన చేయించుకునే వరకు ప్రారంభించడం జరిగింది. మధ్యలో కరోనా వల్ల 2.5 సంవత్సరం వెనక్కి పోయింది. కరోనాతో మొత్తం లేబర్ అంతా వెళ్ళిపోయి కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎట్టకేలకు ఈ రోజుకి ఎలక్షన్ ముందుకల్లా మేము పూర్తి చేసిస్తామని చెప్పారు విష్ణు గారు. అదే మాట ప్రకారం ఈరోజు ఆర్యూబీ మధురానగర్ ప్రజలకు అటు దేవీనగరు, అటు గద్దెవారిచేలు, పసుపుతోట అందరికీ అంకితం చేయడం జరిగింది. ప్రజలంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, సంక్షేమానికి మారుపేరు. అభివృద్ధి చేసి చూపిస్తాం. బీసీలను జగన్మోహన్ రెడ్డి మోసగించారని, ఎన్డీఏ కూటమితోనే బీసీల సంక్షేమం సాధ్యమవుతుందని పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో తన విజయం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతుగా బీసీలు భారీగా ర్యాలీగా తరలి వచ్చారు. భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయం వీరి రాకతో కిటకిటలాడింది. ఏపీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జ్ ఎరగాల నూకానమ్మ యాదవ్ నేతృత్వంలో మహిళలు, బీసీ నాయకులు వందల సంఖ్యలో తరలివచ్చి సుజనా చౌదరికి మద్దతు తెలిపారు. బీజేపీలో చేరారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఇంత భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు సంఘీభావం ప్రకటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఆనందాన్ని కలిగిస్తోందని సుజనా చౌదరి అన్నారు.
శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. సోమనాయుడు అన్న గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అటూరి శ్రీరామ్ గారికి నా నమస్కారాలు. అలాగే ఈరోజు అన్నగారు మిమ్మల్ని కష్టపడి మేము గెలిపించుకుంటాం. ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అండ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేను ఎరగాల నూకనమ్మ యాదవ్ 26 జిల్లాల్లో పర్యటించి బీసీలకు ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, సుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, అలాగే ఈ రోజున ఎన్డీఏ కూటమికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమిని బలపరుస్తుంది. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు ఒక కేంద్ర మంత్రిగా, అలాగే సామాజిక దృక్పథంతో అనేక మంది పేదలు ఒక వరదలో ఒక చోట ఇరుక్కుంటే వాళ్ళందరినీ మంచి మనసుతో ఒక విమానం ఏర్పాటు చేసి, సొంత విమానం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాణాలకి హాని కలగకుండా ఇక్కడికి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అప్పచెప్పినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి నాయకుడు. అలాగే పేద బీసీ నాయకులు అందరూ కూడా, నా గొంతు బాగాలేదు ఈరోజు, ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి 200 మంది బీసీ నాయకులు మేడం గారు ఆధ్వర్యంలో వచ్చి మనకి మద్దతు తెలుపుతున్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారి అల్లుడు మంచుకొండ చక్రవర్తి, కాజా రఘునాథం తదితర కుటుంబ సభ్యులు 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో కలిసి కొబ్బరితోట ఏరియా తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి కేశినేని నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సాయి అశ్విత, రామ్దేవ్ గుప్తా, 29వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొంగితల లక్ష్మీపతితో కలిసి కొబ్బరితోట ఏరియా తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి అశ్విత, రామ్దేవ్ గుప్తా, 29వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 29వ డివిజన్ లక్ష్మీపతి, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతి గారితో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా విశేష స్పందనను పొందుతున్నాం. అర్హత ఉన్న ప్రతి ఒక్క గడపకి కానీ ఇక్కడ సంక్షేమం అందింది అని వారు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, 2014 నుంచి 19 వరకు ఎటువంటి అభివృద్ధి కూడా ఇక్కడ నేను వెళ్ళిన ప్రతి డివిజన్లో కూడా ఎన్నో కోట్ల రూపాయలతో ఇక్కడ రోడ్లు నిర్మించడం జరిగింది. నేను అడిగాను, మరి ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఈ రోడ్ల మీద ఖర్చు చేశారంటే, ఇంతకుముందు ఏదో నార్మల్గా ఒక వానకి కొట్టుకుపోయే రోడ్లని వారు వేసి వారు చాలా నాసిరకమైన రోడ్లు వేశారని చెప్పి నేను అనుకున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ కార్పొరేటర్ గారు కానీ, ఇక్కడ వాలంటీర్ కానివ్వండి, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఏ కష్టం వచ్చినా కూడా ఇక్కడ ప్రజానికానికి వారు ఎప్పుడూ అండగా ఉంటున్నారు. ఏ ఒక్క చిన్న విషయం అంటే కూడా పిలిస్తే పలికే దూరంలో ఇక్కడ ప్రతి ఒక్కరు కార్పొరేటర్ గారి తరఫున ఎవరో ఒకరు కానీ వారిని అటెండ్ చేస్తున్నారు. ఇది ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇది పనిచేసే ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ అనేది పనిచేసే ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ అనేది ఒక పేదల పార్టీ, పేదల పక్షాల నిలబడే పార్టీ. నిన్న మనం చూసాం, మేము దాదాపు ఒక 7 గ్రూపులుగా తిరుగుతున్నాం. కానీ మన ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, 10 డివిజన్లకు కానీ 11వ తారీఖు వరకు అన్నిటికీ పర్మిషన్లు పెట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ఈరోజు డివిజన్ 29లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అందరూ గడపకి సంక్షేమం అందుతుందని చాలా ఆనందంగా ఉన్నారు. అండ్ కొత్తగా రైల్వే అండర్ బ్రిడ్జ్ ఓపెన్ అయిందని కూడా అందరూ చాలా ఆనందంగా ఉన్నారండి. 15 కోట్లు పెట్టి చేయించారండి ఇక్కడ అభ్యర్థులు. తప్పకుండా ఈసారి కూడా వాళ్ళే వస్తారని మనవి చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన 29వ డివిజన్లోని యువి నర్సరాజు రోడ్డు, కొబ్బరితోట, మన వెల్లంపల్లి గారి
అల్లుడు, అలాగే వాళ్ళ పాప కేశినేని గారి శ్రీనివాస్ గారి అల్లుడు ప్రచారం రావడం జరిగింది. అలాగే నరసరాజు రెడ్డి కానీ ఇప్పుడు క్యాంపెయిన్లో ప్రతి ఒక్కళ్ళు సంక్షేమం మా అందరికీ అందుతుంది, మేము వేసేది జగన్ గారికే, మేము వేసేది ఫ్యాన్కే అని ప్రతి ఒక్కళ్ళు ముందొచ్చి ఎదురొచ్చి మరి చెప్పడం చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా ఈ డివిజన్లో మన జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా డివిజన్లో ఎన్నో సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. కర్మల భవనే కానీ అట్లాగే సీసీ రోడ్డు, నరసరాజు రోడ్డు, డ్రైన్లు, ఓపెన్ జిమ్ము, పార్కు. ఇప్పుడు నిన్న 2 రోజుల క్రితం మన ఆర్యూబీ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఏదో చేసి ఊరికి శిలాపాలం వేసి వెళ్ళిపోయారు. మల్లాదిష్ణు గారు వచ్చినాక దానికి శాంక్షన్ తీసుకొచ్చి 2020లో మొదలుపెట్టి మధ్యలో కరోనా వల్ల ఒక 2 years లేట్ అయింది. ఎట్టకేలకు ఇప్పుడు వెల్లంపల్లి గారు వచ్చి దాన్ని పూర్తి చేయడం జరిగింది. నిన్న ఓపెన్ చేసి జనాలకి అంకితం చేసి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 14వ డివిజన్లో బుధవారం ఉదయం 12వ డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో అవినాష్ సోదరి క్రాంతి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు 2 ఓట్లు వేయాలంటూ ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో మంగళవారం సాయంత్రం 14వ డివిజన్లో, బుధవారం ఉదయం 12వ డివిజన్లోని వివిధ ప్రాంతాలలో అవినాష్ సోదరి క్రాంతి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పద్నాలుగో డివిజన్లో ప్రతి గడపకు కూడా దేవినేని మా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ గారు దేవినేని నెహ్రూ గారి కుమార్తె క్రాంతి గారు తిరగడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా అవినాష్ గారికి ఓటేయమని ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి అడగడం జరిగింది. అలాగే జనాలు కూడా స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, అలాగే అవినాష్ గారు దగ్గరగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకపోయినా సరే 650 కోట్ల రూపాయలు పెట్టి పనులు చేపించిన ఘనత అవినాష్ గారిదని చెప్పడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఈ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తామని సభాముఖంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. 14వ డివిజన్లో దేవినేని అవినాష్ గారి సిస్టర్ అయినటువంటి క్రాంతి గారు, అట్లాగే స్థానిక కార్పొరేటర్ సాంబశివరావు గారు, పెద్దలు గోవర్ధన్ గారు, మరి ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. మరి గతంలో చూసుకుంటే 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు ఏదైనా ఉంటే దేవినేని నెహ్రూ గారు చేసిన అభివృద్ధి తప్ప తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరో చేయలేదు. రెండోది ఏంటంటే మళ్ళీ ఇన్ఛార్జిగా ఉంటేనే 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
ఏ రోడ్లో ఈ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా కారు వేసుకెళ్ళినా, బండి వేసుకెళ్ళినా, సైకిల్ వేసుకెళ్ళినా, ఇంకా ఏ రకంగా వెళ్ళినా కూడా మేము వేసిన రోడ్ల మీద తప్ప స్థానిక ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల నుంచి ఒక రోడ్డు కానీ, ఒక ఈ తట్ట ఇసుక కానీ, లేదంటే ఒక సిమెంట్ బస్తా తెచ్చి ఎక్కడ అభివృద్ధి అనేది చేయలేదు. పైగా వాళ్ళు అడిగే ఓట్లు ఎలా ఉన్నాయంటే, ఎప్పుడో ఏదో జరిగింది, మద్యం మాఫియా అంటారు. మద్యానికి యాక్చువల్గా చేసింది ఎన్టీ రామారావు మద్యాన్ని నిషేధించినప్పుడు ఈయన తీసుకొచ్చి బార్లకు పర్మిషన్ ఇచ్చి, వైన్ షాపులకు పర్మిషన్ ఇచ్చి మద్యం ఓపెన్ చేసింది ఈయన. ఇసుక మాఫియా అంటారు. ఇసుక మాఫియాలో అడ్డుపడినటువంటి చింతమనేని ప్రభాకర్ గారి నియోజకవర్గంలో వనజాక్షి గారు ఎంఆర్ఓ గారు అడ్డుపడితే ఆవిడని చితక్కొట్టించి మళ్ళీ ఆవిడ ద్వారా ఆయనకి సారీ చెప్పించింది ఇసుక మాఫియా వీళ్ళు. ఇకపోతే డ్రగ్స్ అంటారు, వైజాగ్లో ఏదో షిప్ అంటారు. అంతేగాని మేము ఈ రోడ్డు వేసాము, ఈ కాలువ కట్టాము, ఈ పార్క్ బాగు చేసాము, లేకపోతే ఈ పోల్ వేసాము, లేకపోతే ఇంకేదో వేసామని చెప్పే ఆలోచన లేకుండా వాళ్ళు వచ్చి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ 62వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి ఓట్లు అభ్యర్థించారు. సీఎం జగన్ మళ్లీ సీఎం అయితే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి లబ్ధిదారునికి పథకాన్ని అందించిన ఘనత జగన్ సొంతమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా జగనన్నే గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవిస్తారు. చాలా సంతోషంగా ఎందుకంటే ప్రజలకి నచ్చిన పాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 61వ బూత్ మరియు అదేవిధంగా ప్రకాష్ నగరు, మరి ఆంధ్రా బ్యాంక్ బ్యాక్ సైడు మరి ఏరియాలు తిరగడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా మీకే ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం, అదేవిధంగా కేసీఆర్ నాని గారిని ఎంపీగా చేసుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తాడు, చెప్పకుండా కూడా చేస్తాడు అనే నమ్మకం చాలా కలిగించాడు 2019 నుంచి 2024 వరకు. మరి అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టాడు, ఒక పథకం కూడా నెరవేర్చిన పాపన పోలేదు. నమస్కారం, నా పేరు మస్తానా, 62వ డివిజన్ ఇన్ఛార్జిని. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మా 62వ డివిజన్కి పర్యటనకు వచ్చారు. ప్రతి గడప, ఇది రెండోసారిగా గడప గడపకెళ్ళి ఆయన ఏంటి సమస్యలు కనుక్కుంది కాక వాళ్ళ హామీలని వాళ్ళకి కలిసి మమేకమే అవుతున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే, 62వ డివిజన్ కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ కంకణం కట్టుకున్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన బీజేపీ వైసీపీలకు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో తగిన బుద్ధి ప్రజలు చెప్పాలంటూ ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. బ్యాలెట్ బాక్సులో 5వ నెంబర్ కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్లతో ఓట్లు కొనుగోలు చేయొచ్చని, ఒక పక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రజలపై పెనుభారాలు మోపి పాలన సాగించిన వైసీపీ అభ్యర్థి మరోపక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో కొండ ప్రాంతాలలో
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత కమ్యూనిస్టులదని గుర్తు చేశారు. ఇష్టానుసారంగా పన్నుల భారాన్ని మోపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించి కమ్యూనిస్టులకు ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కంకి కొడవల గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా కంకి కొడవల గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నాను. నా సీరియల్ నెంబర్ 5వ నెంబర్ సీరియలు కంకి కొడవల గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇంటింటికి రెండోసారి వెళ్ళటం జరిగింది. ప్రతి బజార్లో కూడా ఓటర్స్ అందరినీ కూడా కలవటం జరుగుతుంది. ఈరోజు 42వ డివిజన్లో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి స్టార్ట్ చేసి ఇంటింటికి అందరికి కూడా కలవటం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. నా సీరియల్ నెంబర్ 5 అయినప్పుడు 5వ నెంబర్ ఎన్నికల రోజు నా సీరియల్ నెంబర్ 5, కౌంటింగ్ రోజు నా సీరియల్ నెంబర్ 1గా ఉంటుందనేటటువంటి ఆత్మవిశ్వాసం ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన నుంచి కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ రోజున ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసేటటువంటి వారు కాదు, మరి ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రజా సమస్యల మీద పనిచేసేటటువంటి వారికి అవకాశం ఇవ్వమంటున్నాం. ఆ రకంగా ప్రజలందరూ కూడా సహకరించి ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి గొంతుగా, మాట్లాడేటటువంటి గొంతుగా చట్టసభల్లో ఉండాలి కాబట్టి మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా మంచిగా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలని అందరినీ కూడా కోరేటటువంటిది, ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తరఫున పోటీ చేసేటటువంటి అభ్యర్థి ఒక ఆయన, అలాగే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి అభ్యర్థి మీ దగ్గరికి వచ్చేటటువంటి సందర్భంలో మన రాష్ట్రానికి రాజధాని ఏదని చెప్పి అడగమని అడుగుతా ఉన్నాం. ఆ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం, ఆర్థికంగా కుదేలు చేసినటువంటి రాష్ట్రాన్ని బీజేపీ వైసీపీని ఓడించమని చెప్పి మన రాష్ట్రానికి ఇస్తానన్నటువంటి ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి పరిస్థితిలో అదే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా ఇచ్చేటటువంటి సంతకమే ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ కంకి కొడవల గుర్తు మీద అసెంబ్లీకి, పార్లమెంటుకి హస్తం గుర్తు మీద వేసి గెలిపించవలసిందిగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, పనిచేసేటటువంటి వారికి అవకాశం ఇవ్వండి, పనిచేసేటటువంటి వారిని ప్రోత్సహించండి. పనిచేసేటటువంటి ప్రశ్న చట్టసభల్లో ఉండటం ద్వారా మన విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి, అందులో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రజలందరూ కూడా మరొకసారి నాకు అవకాశం కల్పించవలసిందిగా కోరుతాను. సీఎం జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో యాత్ర చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 10 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. విజయవాడ నుండి రాయలసీమ వైపు కొంతమంది నేతలు, శ్రీకాకుళం వైపు మరికొంతమంది నేతలు 2 బ్యాచ్లుగా ఈ యాత్ర చేయనున్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణులకు సీఎం జగన్ అండగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. యాత్రకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రాహ్మణ సంఘం ఒక 2 టీములుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు, అలాగే ప్రధానమైనటువంటి నగరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ చైతన్యపరిచింది.
ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి అనేక బ్రాహ్మణ సంక్షేమానికి సంబంధించి దేవాదాయ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి, అలాగే ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి జరిగినటువంటి కార్యక్రమాలని ప్రజలకు వివరించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ద్రోణరాజు రవి వారి మిత్రులు అందరూ కూడా కలిసి ఒక శ్రీకాకుళం వరకు ఒక యాత్రని చేపట్టడం జరిగింది. ఆ యాత్ర చేపట్టినటువంటి సందర్భంలో ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేశాం. ఈ బ్రోచర్లో మా ప్రభుత్వం యొక్క ఆలోచనలు, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అనేక రకాలుగా 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కన్నా, చంద్రబాబు నాయుడు గారి కన్నా, ఆయన ప్రభుత్వం కన్నా మేలుగా మెరుగ్గా చేసినటువంటి పనుల్ని విశదీకరిస్తూ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ యాత్ర 11వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. జనాబు షేక్ అబ్దుల్ వహాబ్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన గురువారం నాడు పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా కార్పొరేటర్ హర్షద్ వెల్లడించారు. ముస్లింలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. సీఎం జగన్ ద్వారానే ముస్లింల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. సెంటర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ హర్షద్ జనాబ్ షేక్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, ఎంపీ అభ్యర్థి కేసినేని నాని విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 2వ తేదీ గురువారం సాయంత్రం 1 టౌన్ మాడపాటి క్లబ్లో ముస్లింల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో ముస్లిం సంఘాల ప్రతినిధులతో పాటు కార్పొరేటర్లు, వైసీపీ పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారని వారు వివరించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అనేక మోసపూరిత హామీలు ఇచ్చిందని, అవి ఆచరణ సాధ్యం కానివని వారు విమర్శించారు. సీఎం జగన్ ద్వారానే ముస్లింల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. రేపు అనగా గురువారం సాయంత్రం 6:30 గంటలకి ఎంఎస్ పంచతన్ రాహే హక్ ఫౌండేషన్ ద్వారా మేమంతా కూడా ఆసిఫ్ భాయ్కి, అలాగే కేసినేని నాని గారికి, మైనారిటీస్ మనమందరం కూడా కలిసికట్టుగా పని చేయాలని, మేమంతా ఒకే దాటిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ రేపు భారీ ఎత్తున ఒక ప్రోగ్రాం అనేది మనం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క మైనారిటీ నాయకులు, అలాగే మా కార్పొరేటర్స్ పాతున్న ప్రతి క్యాడర్ కూడా రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము అడగక ముందలే వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు రా అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్కి మేమే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే ధైర్యంతో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ నియోజకవర్గానికి మా ఆసిఫ్ భాయ్కి ఇచ్చారు. మేమంతా కూడా కలిసి రాబోయే ఎలక్షన్స్ మే 13 ఏవైతే ఉన్నాయో ఆ రోజు అందరం కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయిస్తాము, ఓటు వేస్తారు కూడా. మా మనస్సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రజానికం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సైన్యంగా ఉన్నారు, ఎల్లప్పటికీ ఉంటారు. అలాగే రేపటి ప్రోగ్రాం ఘన విజయంగా మనం చాలా గ్రాండ్గా ఒక పండగ వాతావరణం మనం చేసుకోవాలని చెప్పేసి మన మైనారిటీ సోదరులందరికీ కూడా నా మనస్సాక్షిగా తెలియజేస్తున్నాను. ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా రేపు మా ఆసిఫ్ భాయ్ని, అలాగే కేసినేని నాని గారిని, శ్వేత గారిని, మా మేయర్ గారిని, ప్రతి ఒక్కరిని కూడా ఆనందంగా మనం చూడాలి, వీళ్ళందరినీ గెలిపించాలని చెప్పేసి ఒక మనస్ఫూర్తితో మీరందరూ రావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మనకి ముస్లిం మైనారిటీలకి అండగా నిలిచిన మన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఇక్కడ అభ్యర్థి ఎమ్మెల్యే గారి ఆసిఫ్ గారికి, కేసినేని నాని గారికి, వీళ్ళందరినీ బలపరచాలని, అలాగే మన హక్కుల్ని మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మళ్ళీ మన హక్కులు మనకు వస్తాయి. వేరే పార్టీలు వస్తే మనకి అన్నీ బూటకపు మాటలు చెప్తున్నారు, ఏది చేయరు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన ఏమి చేయలేదు. ఇప్పుడు ఏదో వాగ్దానాలు చేస్తున్నారు. 600 హామీలు మేనిఫెస్టోలో పెట్టి ఏది ఒక్కటి కూడా ఆయన చేయాల. మేము ఇప్పుడు ధైర్యంగా వెళ్తున్నాం పబ్లిక్ దగ్గరికి.
మేము చేసాం, మాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన కూడా మేము ధైర్యంగా వెళ్ళండి, మీరు ధైర్యంగా వెళ్ళి ఓటు అడగండి, మేము అన్నీ చేసాం, మేనిఫెస్టోలో పొందుపరిచిని 95%, 98%గా చేసాం, అందుకని చెప్పి మేము ధైర్యంగా వెళ్ళి ఓటు అడగండి అని చెప్పి మనకు పిలుపునిచ్చారు. అదే భాగంగా మేము ఆయనకి తోడుగా ఉంటాం అని చెప్పి ముస్లిం మైనార్టీ తరఫున నేను తెలియజేసుకుంటున్నా. ఈ సభకు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ గుణదల సెంటర్ ప్రాంతాల్లో దేవినేని అవినాష్ సతీమణి సుధీర మరియు ఎంపీ అభ్యర్థి కేసినేని నాని కుమార్తె కేసినేని హైమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రబలిక మరియు డివిజన్ అధ్యక్షులు వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ 36వ డివిజన్ బాలి గోవింద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ప్రజల వద్దకు వెళ్తుంటే జగన్ అమలు చేస్తున్న పథకాల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. 36వ డివిజన్ హనుమాన్పేట సమీపంలో స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించాలని ఆయన కోరారు. జగన్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేసిన జగన్ని మళ్లీ గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి జగన్ హయాంలో జరిగాయని, ఇంటికే పథకాలు చేర్చిన ఘనత కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 36వ డివిజన్లో హనుమాన్పేట గడప గడప కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి జగన్ గారు ఏ విధంగా పరిపాలన చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళండి, మన ఆ ఇంట్లో మంచి జరిగితేనే మనకి ఓటు అడగండి అని చెప్పి ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగానే మేము ప్రతి గడపకి వెళ్తున్నాం. అలాగే సెంటర్ ఎమ్మెల్యే మన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే కేసినేని నాని గారు, వీళ్ళందరూ కూడా చాలా ప్రతి ఒక్క డివిజన్లో కూడా కార్యకర్తలతో కానీ లేకపోతే ఓటర్లతో కానీ మాట్లాడి వాళ్ళ పనితీరు కానీ వాళ్ళ పద్ధతి కానీ ఎలా ఉన్నాయి, మన ప్రభుత్వంలో పనితీరు ఎలా ఉందనేది అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంత భరోసా ఎలా ఇస్తున్నారు అనేది మాకు అంతకుముందు కొద్దిగా అనుమానం ఉండేది. కానీ ఈ రోజున అలా కాకుండా ఓన్లీ సెంటర్ నియోజకవర్గంలో గతంలో మనకి 75,000 ఓట్లు పడితే మనకి ఈ రోజున సెంటర్ నియోజకవర్గంలో 150,000 నుండి 60,000 ఓట్ల వరకు కేవలం లబ్ధి పొందారు. కేవలం ఏంటంటే మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 75,000 ఎక్కడ 150,000 నుండి 160,000 ఓట్ల వరకు లబ్ధి పొందడం అంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుంటే అయ్యా మీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి మాకు వచ్చిన తర్వాత మా ఇంటికి పెన్షన్ ఉదయం 6ంటికే తీసుకొచ్చిస్తున్నారు, సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా మాకు తీసుకొచ్చిస్తున్నారు అని చెప్పి చాలా గర్వంగా చెప్తున్నారు. ఆయన చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున ఓటర్లు అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే జగన్ గారు మళ్ళీ గెలిపించుకోవాలి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే
ఎమ్మెల్యే కానీ ఎంపీ పెట్టి వీళ్ళందరూ కూడా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఈ మాటలు ఏంటంటే మాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే రాబోయే రోజుల్లో ఇంకా కూడా డివిజన్ అభివృద్ధి చెందాలి అంటే, రాబోయే రోజులు ఇంకా మనం డివిజన్ అభివృద్ధి చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి, తీసుకెళ్లాలంటే కంపల్సరీ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలి, అలాగే కేసీఆర్ నాని గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైతే వెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. కేవలం ఆ జనాభాను చూస్తేనే చాలు అంత ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్క విషయంలో కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా మా డివిజన్లో తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి సీతనపేట, మా రామకోటి మైదానం, గాంధీనగర్, హనుమాన్పేట, ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఏంటి అనేది కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాం. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయన్న. అలాగే హనుమాన్పేటలో దాదాపుగా 8 రోడ్లు శాంక్షన్ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత అది ఎలక్షన్ కూడా రావడం కొద్దిగా ఆగింది. ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత 8 రోడ్లు కూడా వేయించి మళ్ళీ ఇదంతా కూడా ఒక అభివృద్ధి చెందే విధంగా, అలాగే పక్కన దాదాపుగా పార్కు కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవ్వడం జరిగింది. ఆ పార్కు కూడా ఎలా లేదనుకున్నా ఇంక ఈ ఎలక్షన్ లోపు అవ్వాలని చూసాం. కాకపోతే ఎలక్షన్ కూడా వచ్చి కొద్ది పని ఆగింది. ఏదైనా 2-3 నెలల్లో పార్కులో కూడా పూర్తి డెవలప్మెంట్ చేసి హనుమాన్పేట అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలి అంటే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వైఎస్ఆర్ అలాగే కాంగ్రెస్ పార్టీ పట్టుకున్న జెండా ఎవరైతే ఉన్నారో కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే 36వ డివిజన్ ఓటర్లందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే అంతగా మాకు ఆచరిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. బ్యాంకు నుండి దోచుకున్న ఆంధ్ర మాల్యా కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. మోదీ, సుజనా చౌదరి బీజేపీ పార్టీ ముస్లిం మైనార్టీలకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 54వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కేసినేని శ్వేత, డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ అర్షద్తో వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనని, ఎంపీగా కేసినేని నానిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ద్వారా పేద మధ్యతరగతి పక్షపాతి జగన్ అని తెలుస్తుందన్నారు. వర్షం పడితే మోకాళ్ల లోతు నీళ్లుండే పశ్చిమ నియోజకవర్గం ఎంపీ నాని స్టాంప్ వాటర్ డ్రైనేజీ తెచ్చి సమస్యకు పరిష్కారం చూపారని గుర్తు చేశారు. సృజనా చౌదరి అంటే పశ్చిమలో చాలామందికి తెలియదని, ఆయన ఎవరు అని ప్రజలు అడుగుతున్నారన్నారు. బ్యాంకు నుండి దోచుకున్న ఆంధ్ర మాల్యా కూటమి అభ్యర్థి సృజనా చౌదరిని విమర్శించారు. బ్యాంకుల్ని మోసం చేసిన వ్యక్తికి ప్రజలను మోసం చేయడం ఒక లెక్క అని ప్రశ్నించారు. కూటమి అభ్యర్థులంటే గుర్తొచ్చేది ఈడీ కేసులు, బ్యాంకు మోసాలు, స్కామర్లని విమర్శించారు. ఎలాగైతే హైదరాబాద్, ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వచ్చి ఓట్లు అడుగుతున్నారో ఎలక్షన్స్ అయ్యాక అదే ఫ్లైట్లో తిప్పి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ ఆబూతల వారి వీధిలో గడప గడప కార్యక్రమం కార్పొరేటర్ గారైన అర్షద్ గారి ఆధ్వర్యంలో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి కేసినేని నాని గారైన అమ్మాయి గారు శ్వేత గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తాం. అలాగే ఈరోజు ఈ యొక్క ఆబూతుల వారి వీధిలో రామాలయ నిర్మాణానికి కూడా 37 లక్షల మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 37.5 లక్షల రూపాయలు ఈ యొక్క గుడి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. మరి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామాలయానికి ఏ ఒక్క నాయకుడు కూడా ఆ గుడి గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న గతంలో ఉన్న కార్పొరేటర్ గారు ఎలకల చలపతిరావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క నిధుల్ని తీసుకొచ్చి ఈ యొక్క గుడి నిర్మాణానికి ఆయన ఎంతో సహాయపడ్డారు. అలాగే ఈరోజు ఆ గుడి నిర్మాణం అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో రాముడిని కూడా అడ్డు పెట్టుకొని ఓట్లు దండుకుందామనే దురుద్దేశంతో స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ మేము మీకు ఫండ్స్ ఇచ్చేస్తాం, మీకు కావాలంటే అంత ఇచ్చేస్తాం, ఇంత ఇచ్చేస్తాం అని చెప్పి కొంతమంది బయట నుంచి వచ్చిన బుడబొక్క నా కొడుకులు వచ్చేసి ఇక్కడ ఏదేదో మాట్లాడుతున్నారు. ఏదేదో మేము రామాలయానికి మేము వచ్చేసేస్తాం, ఇచ్చేసేస్తాం, ఈ సందులో ఓట్లన్నీ మేము బీజేపీకి వేయించేస్తామని చెప్పేసి మతోన్మాదులు వాళ్ళు. ఇక్కడ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నాం. 1995లో ఎలకల చలపతిరావు గారికి కోడిపెట్ట గుర్తు మీద ముస్లిం మైనార్టీలందరూ ఏకతాటి మీద గెలిపించాం. మరి ఆ రోజుల్లో జలీల్ ఖాన్ గారు ఒక వ్యక్తిని నిలబెడితే, అతీక్ గారిని నిలబెడితే కాదని చెప్పి మేము చలపతిరావు గారిని గెలిపించడం జరిగింది. 54వ డివిజన్ ఈరోజు మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆసిఫ్ భాయ్తో
అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అర్షద్ గారితో ఇక్కడ గడప గడపకి తిరగడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఎంతో ప్రేమ అభిమానంతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఇక్కడ ఆసిఫ్ భాయ్ అనే వాళ్ళు లోకల్, ప్రతి ఇంట్లో కూడా ఒక ముద్దు బిడ్డలాగా ఈ ప్రాంతానికి ప్రతి ఒక్కరు కూడా మా సొంత మనిషి ఈయన ఆసిఫ్ గారు, ఆయన్ని గెలిపించుకోవడం మా బాధ్యత అని వాళ్ళే ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు. మీరు చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో చైతన్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బయట నుంచి ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా కానీ ఇక్కడ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఏ ఫ్లైట్లో అయితే వాళ్ళు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారు, అదే ఫ్లైట్ ఎక్కించి వాళ్ళని వెనక్కి పంపించడానికి ఈరోజు ప్రజలు రెడీగా ఉన్నారు. ఆసిఫ్ గారు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజాసేవ చేసుకుంటూ ప్రజలకి ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటూ ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన్ని ఓన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మేము గెలిపించుకుంటామని తెలియజేస్తున్నారు. అలాగే కేశినేని నాని గారు ఇక్కడ విజయవాడకి ఎంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలని చేయడం మీకు అందరికీ కూడా తెలిసిందే. 8,000 కోట్ల నిధులతో ఫ్లైఓవర్లు, ఎయిర్పోర్టు, జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ వింగ్, హైవేస్ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. మన విజయవాడ మీద ప్రేమతో పనిచేసే వ్యక్తి మన కేశినేని నాని గారు. సో వీళ్ళిద్దరినీ కూడా తప్పకుండా గెలిపించుకుంటాం. ఈరోజు 54 డివిజన్లో ముఖ్య అతిథులు కేశినేని శ్వేత గారు, అలాగే మా ఆసిఫ్ భాయ్ ఎమ్మెల్యే అభ్యర్థి, మన క్యాడర్ మొత్తం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళినా సరే మీరు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు మేము ఓటేస్తామని చెప్పేసి మనస్సాక్షిగా వాళ్ళే చెప్తా ఉన్నారు. అది మనకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన, ఆయన ఇచ్చిన సంక్షేమమే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎంగా చేపిస్తారు. అలాగే ఎవరెవరో వచ్చేసి ఏదో డబ్బులు ఇచ్చేసి వాళ్ళని లాక్కుంటారేమో అని చెప్పేసి అనుకుంటారేమో, వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా లేనోళ్ళు అటుపక్కకి వెళ్ళి ఎలా పనిచేస్తారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. ఈ మీడియా ద్వారా ఒకటే చెప్తా ఉన్నా, నమ్మకంగా బాధ్యతగా ఉండే ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. రాబోయే రోజుల్లో కూడా మేము అత్యంతగా మెజారిటీతో మేము ఆసిఫ్ భాయ్ని అలాగే కేశినేని నాని గారిని కూడా గెలిపించుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నిత్యం అబద్ధాలు చెబుతూ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే గద్దే ఎన్నికల్లో ఇంటికి వెళ్లడం ఖాయమంటూ జోస్యం చెప్పిన వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం బానిసలా పనిచేస్తున్నారంటూ మండిపడ్డ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన దేవినేని సుధీర, కేశినేని హైమ. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.